హే గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. గైస్ ఇప్పుడు నేనైతే టీ తాగుతున్నాను చూడండి. ఇంకా మా పేరెంట్స్ మా మమ్మీ వాళ్ళు మొత్తం బయట కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు గైస్. చూడండి ఒకసారి, ఇంకో వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది, మా అక్క కూర్చుంది. ఇంకా పోరేమో ఊరికే వాటర్లో ఆడుతూనే ఉంటుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇంకో అలిగింది గైస్, మొన్న కొట్టినా కదా అందుకే అలుగుతుంది. హాయ్ చెప్పు. ఏది ఇంకో గైస్ మా పెద్దమ్మ బొట్లు పెడుతుంది గలంకి. గణపతి పూజ చేస్తుందంట గైస్. ఎందుకు పెద్దమ్మ ఇట్లా వేయాలి చెప్పు, ఎందుకు పెట్టాలి చెప్పు ఇట్లా? లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందంట గైస్. మీరు కూడా పెట్టుకోండి ఇట్లనే. లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది ఎప్పటికీ. వెల్కమ్ టు లక్ష్మీదేవి. బయట నుంచి వైరస్ రాదా? వైరస్లు అవి ఉంటాయి కదా, ఏమి రావు. ఎందుకు ఇది పెట్టాలి? పెడితే ఈ పశువు అంటే ఏంటిది? యాంటీబయాటిక్. యాంటీబయాటిక్. ఓకే నైస్. మా పెద్దమ్మకి ఇంగ్లీష్ కూడా వచ్చు, మీకు రాదు, అంతకంటే ఎక్కువ వచ్చు మా పెద్దమ్మకి. అంటే రోజు రాయాలా ఇట్లా? రోజు అంటే శుక్రవారం మంగళవారం రాసుకోవాలి. చెప్పింది కదా, శుక్రవారం మంగళవారం రాసుకోండి మీరు ఇంటికి. చెప్పు చెప్పు. మా అక్క ఏమో అలుగుతుంది రోజు, నీ మంచిగా లేను, నేను ఊకే నన్ను ఎందుకు పెడుతున్నావు అని అంటుంది ఊకే. అందుకే ఇంకోసారి పెట్టాలని ఫిక్స్ అయిపోయినాయి. చెప్పు చెప్తున్నావా? ఎందుకంటే అది ఎక్కువ అదే తీసుకున్నాం కదా గణపతి. లక్ష్మీదేవి అంటే అంటే అలా పెడతారు కదా కింద ఏమన్నా ఒకటి. మట్టి వాసన మస్తు వస్తుంది, మస్తు వస్తుంది ఆ మట్టి వాసన. బడికి పోయినావు నువ్వు? ఏ బడి? ఇక్కడ పోయినావు? నిన్న ఎక్కడ కొట్టినంటగా నిన్న బల్లె కొట్టినంటగా నిన్ను. వాళ్ళని కొట్టినావు, మళ్ళా వాళ్ళని కొట్టినావు నువ్వు పోయి? కొట్టలేదా? ఎందుకు కొట్టలే? కోరి కొట్టాలి మరి, ఎవరైనా కొడితే నువ్వు కూడా కొట్టాలి తిరిగి, సరేనా? అదొక వీళ్ళకి హాయ్ చెప్పు, మన వాళ్ళకి హాయ్ చెప్పు. మీ చెల్లెదు, మీ చెల్లె ఏం చేస్తుందో చూడిపోయి. మీ చెల్లె అమ్మ సబ్బు పట్టుకుంది, పో పో. అయ్యో జారిపడ్డావా? పో పో, సబ్బు అన్నది పో పో. ఇంకా ఎట్లా చేస్తుంది ఊరికే సబ్బే సబ్బు. మమ్మీ పైన పెట్టు. ఇట్లుంటుంది కదా మాది మొత్తం ఇట్లా. ఇటు సైడ్ మొత్తం మా వాళ్ళే ఉంటుంది, మహారాష్ట్రలో ఇదంతా. ఇటు సైడ్ కూడా తెలుగు వాళ్ళే ఉంటారు, ఇదంతా తెలుగు వాళ్ళది ఇదంతా మొత్తం. ఏదో ఒక వర్క్ చేయడానికి వస్తారు కదా. ఇది మా ఇల్లు, ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు. లక్ష్మీదేవి వెల్కమ్. వావ్ మస్తు ఉంటుంది. ఇక మా మమ్మీ మార్నింగ్ వేస్తుంది కదా. ఇంకా పొద్దుగానే మా మమ్మీ వేసింది. ఇక వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది, నాగమ్మతో. వాళ్ళ మమ్మీ పేరు నాగమ్మ. డైలీ మాట్లాడుతుంది కదా, ఊకే ఊకే కాల్ చేస్తే మాట్లాడుతుంది. వాళ్ళ మమ్మీ ఏమో నాకు షుగర్ ఎక్కువైంది, నాకు బీపీ ఎక్కువైంది, ఇంకా అది ఎక్కువైంది అంటది పాపం. అంతే. మా పెద్దమ్మ నవ్వుతుంది. చెప్పాలి. సాయంత్రం అయినాక అక్కడ ఉన్న బండి తీసుకుపోయి ఆడబెట్టాలి. మళ్ళా పొద్దుగాల అయినాక తీసుకుపోయి ఆడబెట్టుకోవాలి. రోజు రొటీన్ చేయాలి, అంతేనా? నేను చూస్తూనే ఉన్నా కానీ నాకు తెలియదు. అంతేనా? నిన్నేది ఇస్తా, నువ్వు అంతా నల్లగా పడుతున్నావు. ఆయన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఈ వీడియో చూసుకో, అమ్మా నేను అప్పుడు ఇట్లా ఉన్నాను, ఇంకా నీ బిడ్డ చూడు అడ్డం పడుతుంది. ఇస్తా ఎందుకు తీయద్దు? సరే కొట్టు. పిచ్చియాను నువ్వు, దెయ్యాను అట్లా మాట్లాడుతున్నావు. దెయ్యమా? దెయ్యం ముఖం. అమ్మా ఎందుకు కొడుతున్నావు? పిచ్చియా మీదు 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 మీదు. ఏ పశువు అంతా అంటుతుంది. జో ఇదా, ఏ ఇడిదా మీదు. ఇంకా పోతుంది పోతుంది, పోయింది. సర్పక్క షాక్ అయింది. సర్పక్క షాక్, నిజంగా చెప్పిన షాక్ అయిపోయింది సర్పక్క. రోజు ఒక రోజు ఫోన్ చేసి భూపతి దేశం లల్లా అంటే అన్న అంటే ఓ లలిత మీ వదిలి డెలివరీ అయిన కొడుకు పుట్టినా అని చెప్పేసరికి నిజంగా నన్న సంగతున్నావు. నిజంగా మీరు వాళ్ళందరూ అయితే నమ్మినాక మనం మా అత్త తీసుకుందాని కాదు తినే చెప్పింది అంటే లల్లి ఇప్పుడు చూడమ్మా.
అమ్మే పెళ్ళికి పోతే రెడీ చూడమ్మే చూడమ్మే అంటది మీ అమ్మ పలగొట్టుదా అంతే అంతే పలగొట్టుడే ఇక ఇంటికాడ రెడీ అయినాం ఇంటికాడ పెళ్ళిళ్ళ రెడీ తీరా అంటే అస్సలు తెలియదు మమ్మల్ని బిజీ మీద ఉంటారు అప్పుడు బిజీ ఉంటుంది తాడు పిచ్చోళ్ళు లక్కుంటాయి నారాయణ మన కిరణ్ పెళ్ళికి ఇద్దరు ఫోటో దిగుతాయి కదా రాయి ఫోటోలు ఎగిరేసి పెట్టు నాకు నా గిల్లవాయి నువ్వు దిగుతావా నీ ఫోన్ తోడి పోడా ఎప్పుడు నీకు ఉన్నాయి ఫోన్ లోపల ఉన్నాయి ఒకటి ఇక్కడ కొనుక్కో. ఏం తిన్నావు పరి ఓపరి ఓపరి ఏ ఇడిదా ఇడిదా ఏం చెప్తున్నావు ఊకే నీళ్ళల్లో తాగుతున్నావు అయ్యి ఇక్కడికి వచ్చేప్పుడే ఇక్కడనే ఏం చెప్తున్నావురా మీ మమ్మీకి ఫోన్ చేసిన హాయ్ చెప్పు మీ మమ్మీకి మమ్మీ మంచిగా చెప్పు మీ మమ్మీకి ఏం చెప్పాలనుకున్నావు చెప్పు ఈ అంతా ఖరాబ్ అయిందమ్మా కాలమే వస్తుంది ఊకే కాలం మనం అందరం ఆట కట్టుకుని దేవుడు ఏ పొరగాలు వస్తుండ్రు ఏ రాట్లే నేను ఇక్కడనే ఉన్నా కానీ దా ఏ కూర్చుందాం దా చెప్పు అమ్మ ఏంటి చెప్పు ఏంటి చెప్పు ఇది ఎందుకు కట్టుకున్నావు ఇట్లా ఎందుకు కట్టుకున్నావు ఇట్లా నువ్వు అమ్మవా ఎవరు అమ్మవి నువ్వే చిన్నోళ్ళ అమ్మవా నీ పేరు ఏం పేరు పెద్దమ్మనా పెద్దమ్మనా నీ పేరు మరి మీ చిన్నమ్మ ఏది చిన్నమ్మ ఇంకో ఇంట్లో ఆడుకుంటుంది నువ్వు పెద్దమ్మవా మరి ఏంది చీరనా ఇది ఎందుకు కట్టుకున్నావు అట్లా చీర మా అక్క కట్టుకో అంటే కట్టుకున్నా మీ అక్కనా అమ్మా మీ అక్క ఎవరు అది మీ అక్కనా చెల్లె నీకు మీ అక్క అంటావు దొంగ పరి అమ్మ అవునా కూర్చున్నావు తిన్నావు అన్నం తిన్నా ఇవాళ స్కూల్ పోయినావా స్కూల్లో ఏం చేసిళ్ళు అమ్మడే పంపించిల్లా ఏమైనా పెట్టిల్లా అవునా ఊకే వీడియోలు ఇస్తారు వీడు అంటుంది మీ మమ్మీ చూడు ఊకే వీడియోలు ఇస్తా ఉన్నాడు వీడు అంటుంది ఇంకా తీసుకోపో మీ చెల్లె ఎండలు వస్తుంది ఎండ కొడుతుంది వస్తుంది ఎత్తుకో అయ్యో ఎత్తుకోవడం ఇదే పెట్టు ఇడ కూర్చోబెట్టు పక్కన కూర్చోబెట్టు చిన్నమ్మ వచ్చిందా పైన కూర్చోబెట్టు ఇడ పైన కూర్చోబెట్టు మళ్ళీ దిగుతుంది కాళ్ళు కాలుతాయి పైన కూర్చో నువ్వు పైకి ఎక్కు ఫస్ట్ నువ్వు పైకి ఎక్కు ఇడదా పైన ఇడ కూర్చోబెట్టు ఎత్తుకో మంచిగా కూర్చోబెట్టు నడుము పోతుంది కూర్చోబెట్టు అమ్మ చిన్న ఇసుపెట్టిగా పక్క కూర్చోబెట్టు నువ్వు అడుగు అమ్మ కూర్చోమ్మ కూర్చోమ్మ ఆడుకుంటున్నావా చిన్నమ్మ బిడ్డనా ఆడుకుంటున్నావా చాలా మందికి ఇచ్చినావు మీ డాడీ ఎక్కడ పోయిండు మా దాదాని తీసుకొని మంచిగా ఇద్దరు ఆట ఎక్కి ఇద్దరు మంచిగా ఎక్కి తాత నేను డాడీ నా దమ్ముతుంది ఎందుకు అయ్యో మాట్లాడితే దమ్ముతుందా నీకు మళ్ళీ డాడీ ఇక్కడ పోయినంటే ఎక్కడ పోయిండు అబ్బో దేవుని మొక్కుతాను పోయిండా అవునా మీ అమ్మాయి ఊకే నమ్మడే పడతా ఉన్నది బోకు ఏకు అనుకుంటా మాట్లాడాలి మీ మమ్మీకి నా పేరు కూడా తెలియదు మీ మమ్మీకి ఆ చెట్లలో ఏమున్నాయి మొత్తం చెట్లన్నీ పిచ్చి చెట్లు ఇక మస్తు ఉన్నది అవి చెట్లు మంచిగా ఉన్నాయి ఇక్కడ ఈ ఇల్లు ఎవరు చెప్పు ఇల్లు రెండు మా వంకాయలు అవునా హాయ్ చెప్పు సార్ వీళ్ళకి ఇంకో అమ్మ అంటుంది చెప్పమ్మా ఏందమ్మా పోదామా పోదాందా ఇంట్లో పోదాందా వద్దా అవన్నీ కట్టుకోవద్దు ఇది అదేంది ఏంది కార్పా మొక్కం చూసుకో దొండ వస్తుంది దోమ ఒప్పుకుంటుందామా బాయ్ చెప్పు ఇంకా చూడు బాయ్ చెప్పు పోదాం బొబ్బుకుందామా మధ్యాహ్నం అవుతుంది బొబ్బుకుందాం చీకటి అయిపోయింది ఇంట్లో మొత్తం చీకట చీకటి ఉందా అనుకుంటున్నాం ఇక బాయ్ చెప్పు మీరు ఎక్కడికి పోతుండ్రు
ఓకే చూడండి గైస్, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారంట. సో మనం ఇంకా గ్రౌండ్కి వెళ్ళిద్దాం గైస్. శ్యామరావు చూడండి, ఇంట్లో వాడుకున్నావు మంచిగా. గ్రౌండ్కి పోదా, వస్తావా? చలో. ఇంకా గ్రౌండ్లోకి వచ్చిన అసలు ఇక్కడ గాలి ఎలా ఉందంటే మీరు ఒకసారి చూడండి, ఘోరంగా ఉంటుంది. అది మొత్తం మనం మనసులో ఎగిరిపోతారు. ఇక్కడ మొత్తం క్రికెట్ ఆడతారు వీళ్ళంతా. సో 2 గ్రౌండ్లు ఉంటాయి, ఆడొక గ్రౌండ్ ఈడొక గ్రౌండ్ ఉంటుంది. చాలా పెద్ద గ్రౌండ్, అటు సైడ్ కూడా ఉంటుంది. ఈ ఎండ వల్ల మీకు కనిపించట్లే అనుకుంటా, కాకపోతే గాలి మాత్రం చాలా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. అది మన రీల్స్ తీస్తాడు ఏదో యాటిట్యూడ్ ఫాలో శ్యామ్ అనేది సంథింగ్ ఉంటుంది, వెళ్ళి ఫాలో చేసుకోండి. సో మేము వాకింగ్ వెళ్తున్నాం, అట్లా చూడండి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాం. అరే నువ్వు వాకింగ్ ఎందుకు వస్తున్నావురా? అట్లా ఫిట్నెస్ అడుగుతాను వాకింగ్ వస్తుంది. గైస్ మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం, ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఒకసారి చూపిస్తాను పైన, చూద్దాం ఒకసారి. గైస్ యూ కెన్ జస్ట్ వాచ్ ద వ్యూ. మేము ఒకసారి వ్యూ చూడండి, ఇక్కడ మొత్తం ఇట్లా కొండలు ఉంటాయి అన్నమాట. వాటిపైననే ఇల్లులు కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు వీళ్ళంతా. ఇంకా ముందు పెద్దగా ఉంటుంది, అది కొంచెం చాలా బాగుంటుంది. ఒకసారి పైకి వెళ్ళాక చూపిస్తాను, అంత పైకి వెళ్తా, ఇట్లా నుండి పైకి వెళ్ళాక చూపిస్తాం. ఒక్కసారి చూడండి ఇలా ఇల్లులు ఎంత బాగున్నాయో. అండ్ అక్కడ సన్ రైజ్ అవుతుంది, కొంచెం కనిపించట్లేదు. సో అది పైకి వెళ్ళాలి నడుచుకుంటూ. టైం పాస్ కోసం డైలీ అట్లా మేము అట్లా డైలీ వెళ్తాం. గైస్ ఆఫ్టర్ లాంగ్ వాక్ ఒక్కసారి చూడండి వ్యూ ఎంత బాగుందో. మా ఫ్రెండ్స్ అంతా ఇంకా పైకి వెళ్ళారు, అటు సైడ్ వెళ్ళారు. సో నేనైతే ఇది వరకు వచ్చాను, ఇవి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఇంటికి రాను చెప్పింది. సో ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాక అక్కడికి ఏదో పని ఉందంట. సో ఆ పని కూడా చూసుకోవాలి, తొందరగా వెళ్తాం. మేము ఒకసారి చూసుకుని వ్యూ కూడా ఎంత బాగుందో. ఇంత కింది నుంచి వచ్చినాం, ఎంత కింది నుంచి అటు సైడ్ నుంచి ఇక్కడ గుట్ట ఉన్నది కదా, దాని కింద నుంచి ఇక్కడి నుంచి వచ్చినాం గైస్ మేమైతే. చూడండి మా ఫ్రెండ్స్ కూడా అక్కడ ఉన్నారు. ఇంకా మా వాళ్ళు ఇక్కడ నేను ఇట్లా వచ్చాను. సో మా ఫ్రెండ్స్ అంతా వీళ్ళు ఏదో వర్క్ చేస్తారు. సో వర్క్కి సంబంధించిన మెటీరియల్ తీసుకోవడానికి వచ్చారు. ఇగో వీడు రమేష్, వీడు శ్యామ్, అండ్ ఇది ఒక గ్యారేజ్, ఇందులో తీసుకోవడానికి వచ్చాం. వాళ్ళు ఏం తీసుకుంటారో చూద్దాం ఒకసారి, మనం కూడా చూద్దాం. వాళ్ళ ఓనర్తో మాట్లాడుతున్నారు, తర్వాత కీస్ తీసుకున్నాం. కీస్ తీసుకొని వేరే గోడౌన్ గట్ట వెళ్ళాలంట. వీళ్ళు ఏదో తీసుకుంటారంట అక్కడ నుండి. బైక్ తీసుకున్నాడు మనోడు. సరే కూర్చోరా వెళ్దాం. సో గైస్ ఫైనల్లీ గోడౌన్కి అయితే వచ్చేసాం. ఒక్కసారి చూడండి లోపల ఎట్లా ఉన్నదో. ఓ చాలా పెద్దగా ఉంది. ఇంకో ఏదో చేస్తున్నాడు. సో మెటీరియల్స్ కావాలంట. ఎక్కడ రాడు, ఇంకొక ఉన్నాడు. మెటీరియల్ తీసుకుంటున్నాడు గైస్. ఇదంతా ఏం గోడౌన్ అంటే ఏంటిది, సోఫా సెట్లది, సోఫా బెడ్స్ అవన్నీ ఇక్కడనే కొంచెం తయారవుతాయి అంట. ఇవన్నీ కబోర్డ్స్ లైట్ అలాంటివి. తీసుకున్నారా? అయిపోయిందా? తీసుకున్నారా? తీసుకోలేదారా? స్నాపా? ఫోటో, నార్మల్ ఫోటో తీస్తున్నారా? పదండి ఇక, టైం అయిపోతుంది. ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది. ఈవినింగ్ పూట అంతా బయటనే కూర్చుంటారు. చూడండి ఈ ఫోన్ ఎట్లా అవుతుంది. మా అక్కైతే ఊకే నన్ను తీయకరా అని అంటుంది ఊకే. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టినా గైస్, ఛార్జింగ్ అయిపోయింది. ఎక్కువ యూసేజ్ కూడా యూజ్ చేయలేదు. అండ్ ఏమంటే ఛార్జింగ్ అయిపోతుంది గైస్. ఇంకా మొత్తం చీకటి ఉంది అయిపోతాం. అనిపిస్తున్నాను ఛార్జింగ్ 55 ఉంది ఛార్జింగ్. సో అందుకే ఇది మా మమ్మీ ఫోన్. మా మమ్మీ ఫోన్ నుండి నేను వీడియో రికార్డ్ చేసిన. మమ్మీ తాగినా? చాయ్ తాగినా? చాయ్ తాగుతున్నాను. చిన్నపిల్ల చాయ్ తాగొద్దు. తాగుతావు ఇంకోసారి? తాగనాను. మీ చెల్లేది ఏడా? బయట ఏడా కనబడతలే నాకు. తీసుకురా. ఇంకా వాళ్ళ చెల్లె చూడండి అయితే ఏం చేస్తున్నారు. మా పెద్దమ్మ అయితే ఇంకా వీడు ఏం చేస్తున్నారా? ఫోన్ మాట్లాడుతున్నావారా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఫోన్ పలగొట్టు. గ్యాస్ తీట బాగా తీట పనులు చేస్తుండు. ఎవరు? మీ మమ్మీ? మీ తాతనా? ఇంకా వీళ్ళిద్దరు ఆడుకుంటారు. చూడండి వాళ్ళ తాతకి ఫోన్ చేసి ఏదో చెప్తున్నాడు నా గురించి. అక్క ఏం చెప్తున్నావు? వాడు ఏం చెప్తుండు నా గురించి?
అవునా? ఆ, ఎవరిని ఎవరిని గిచ్చుతుంది మళ్ళా. నిన్ను గిచ్చుతుండా? ఉయ్యాలు ఊపుతావా నువ్వు? ఆ, ఎందుకు? ఎందుకా ఎందుకు? నువ్వు కూర్చోపెట్టు. నీ పేరు ఏం పేరు? పెద్దమ్మనా? ఆ, పెద్దమ్మనా నీ పేరు? ఆ, పెద్దమ్మ మంచిగా కూర్చో మరి. ఆ. నీకు కూర్చోవడమే రాదు ఎందుకు? ఓ కింద పడతావు మరి. కింద పడతావు నువ్వు? ఆ, ఓ కూర్చున్నావా? కింద పడతావు చిన్న. కూర్చోపెట్టు మరి. మరి నాకు కూర్చోబెట్టరాదు మరి. కూర్చోపెట్టు. నాకు కూర్చోబెట్టరాదు. కూర్చోపెట్టు. కూర్చోబెట్ట. సరే మరి నేను పోతున్నా. నేను గ్రౌండ్కి పోతున్నా, ఆడుకోవడానికి పోతున్నా. నేను వస్తావా నువ్వు? ఆ, వస్తా. నువ్వు వస్తావా? ఆ, నువ్వు రావు. వస్తా. వస్తావా? ఆ, గ్రౌండ్ పోతున్నా రాను కూడా. క్రికెట్ ఆడటానికి. క్రికెట్ ఆడతాం కూడా. నువ్వు వస్తావా? ఆ, వచ్చి ఏం చేస్తావు? ఆడుకుంటా. ఆడుకుంటావా? ఆ. సరే నేను పోయి వస్తా, మళ్ళీ వస్తా. వచ్చినా తీసుకుపోతా. ఎట్టు ఏడాడుతారు? గ్రౌండ్లో ఓ అక్కడ. నువ్వు ఆడతావా? ఆడతా. సరే బాయ్. వద్దని. సో గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చా అండ్ ఇప్పుడు డిన్నర్ చేద్దాం. బాగా ఆకలి అవుతుంది గైస్. ఇప్పుడే ఒకసారి డిన్నర్ చేసేసి ఒకసారి బయటికి వెళ్దాం. గైస్ ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది అండ్ కొంచెం బయటకు వచ్చినా. కొంచెం బయట మాత్రం ఫుల్ కూల్గా ఉంది గైస్. అండ్ ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ చేస్తాను. రేపు అప్లోడ్ ఇవ్వడానికి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తాను. అండ్ మరి రేపు వెళ్దాం. వీడియో వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మస్ట్గా షేర్ చేయండి. బాయ్.